నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పట్టణ అభివృద్ధిలో ప్రజలందరూ సహకరించాలి. ప్రజావాణి సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శేషన్న. అంతర్జాతీయ యోగా డేని పురస్కరించుకుని పట్టణంలో ర్యాలీ. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కు 4 అర్జీలు. కొలకలూరు సత్యనారాయణ స్వామి ధర్మసత్రం భూమిని సర్వే చేయించాలి గ్రామస్తులు. రైల్వే స్టేషన్ రోడ్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం, అనుమానాస్పద మృతిగా భావిస్తున్న పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్న జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ యూనియన్ మరియు నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనియన్ ప్రారంభోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో మున్సిపల్ చైర్మన్ తాడిబోయిన రాధికా రమేష్, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో యూనిట్ నెంబర్లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ను అందరూ తిలకించారు. నూతనంగా ఏర్పాటు చేసిన విజన్ వీడియో యాక్షన్ ప్లాన్ ద్వారా రాష్ట్రంలో చేయబోతున్న అభివృద్ధి చంద్రబాబు ప్రసంగించారు. వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విజయలక్ష్మి ప్లాన్ యూనిట్లు అమలు చేయబోతున్నట్లు తెలిపారు. నేషనల్ హైవేలు, పీపీఏ విధానంలో చేపట్టే రహదారుల నిర్మాణంపై మంత్రులతో సమీక్షలు జరిపినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు కీలక సూచనలు చేశారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధిలో అందరూ తమ వంతు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. సంక్షేమ అభివృద్ధిని సమతూకం చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. గతంలో శాసనసభ్యులు ఆ ప్రాంతానికి వస్తే పార్టీ కార్యాలయాలు, ప్రభుత్వ బంగ్లాలు మినహా సమీక్షలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉండేది కాదని, ఇప్పుడు నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసే భవనాల్లో అందరూ అధికారులతో కలిసి సమీక్ష జరుపుకునే అవకాశం ఉంటుందన్నారు. విజన్ యాక్షన్ ప్లాన్ అనే యూనిట్ల ద్వారా అభివృద్ధికి నూతన వేదికలు తయారవుతాయన్నారు. 24వ వార్డు కౌన్సిలర్ పెద్దలంక లక్ష్మీ లావణ్య, అసిస్టెంట్ సిటీ ప్లానర్స్, మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దీనికోసం మీ అందరి జిల్లాలో చూస్తే జిల్లా మినిస్టర్ చైర్మన్ కింద, కలెక్టర్ని ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కింద పెట్టి, ఇంకో పక్కన ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ కింద ఎంపీలు కూడా పెట్టి అందరిని ఇన్వాల్వ్ చేసి జిల్లా లెవెల్లో మనం ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకున్నాం. అదే మరి కాన్స్టిట్యూన్సీకి వచ్చే కొద్దికి ఎమ్మెల్యేని, అదే మరి జిల్లా ఆఫీసర్ ఒకరిని, ఆ టెరిటోరియల్లో ఉండే ఎమ్మెల్సీని కానీ అక్కడ ఉండే ప్రజాప్రతినిధులని, ఇంకో పక్కన అక్కడ ఉండే ఇంపార్టెంట్ ఆఫీసర్స్ని, వీళ్ళతో కలిసి ఒక 9 మెంబర్ టీం కూడా మీకు ఇచ్చాం. ఒక మీరు చూస్తే ఎమ్మెల్యే ఉంటారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఒక నోడల్ ఆఫీసర్గా ఉంటారు, ఒక అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ని జిల్లా లెవెల్లో తీసుకుంటున్నాం, 4 పార్ట్నర్గా కాన్స్టిట్యూన్సీ లెవెల్లో కూడా తీసుకుంటున్నాం. ఇంకొక పక్క ఒక యంగ్ ప్రొఫెషనల్ కూడా పెట్టుకున్నాం. నోడల్ ఆఫీసర్ ఉంటారు, ఒక యంగ్ ప్రొఫెషనల్ ఉంటారు. ఇంకొక పక్కన 5 మందితో ఒక టీమ్ మెంబర్స్ కూడా యంగ్స్టర్స్ని జిఎస్డబ్ల్యూసీని తీసుకున్నాం. ఇవన్నీ కూడా డే టు డే బేసిస్లో పనిచేయడానికి ఫుల్ టైం పనిచేసే ఆఫీస్ని మనం క్రియేట్ చేసాం. ఇప్పుడే పీడిష్ మీరు ఒక మాట అన్నారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 10 లక్షల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చి ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని సెట్ చేయమన్నాం. ఇంతమంది ఎమ్మెల్యేలు వస్తే కూర్చోవడానికి కాన్స్టిట్యున్సీలో పార్టీ తప్ప. గత ఏడాది కోల్డ్ స్టోరేజ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో పసుపు పంటను కోల్పోయిన బాధిత రైతు సంఘం సభ్యులు తమకు న్యాయం చేయాలంటూ సోమవారం సబ్ కలెక్టర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. 2024 జనవరి 19వ తేదీన దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ లో అగ్ని ప్రమాదం జరిగిందని, అందులో ఉంచిన పసుపు అగ్ని ప్రమాదంలో కాలిపోయిందని, తమకు రావాల్సిన సొమ్మును ఇప్పించాలని వారు వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాద పసుపు రైతుల బాధిత సంఘ సభ్యులు సంఘం మాట్లాడుతూ, అగ్ని ప్రమాదం జరిగి ఏడాది దాటిపోయినా ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదని వాపోయారు. బీమా డబ్బులు 15 కోట్లు మంజూరయ్యాయని చెప్పినా ఇంతవరకు తమకు చేరలేదని అన్నారు. ఈ ఏడాది వ్యవసాయానికి కూడా చేతుల్లో పెట్టుబడి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు ఇచ్చిన వారు తమ అప్పులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు జిల్లా కలెక్టర్, అధికారులు 3 నెలల్లో నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని ఆనాడు హామీ ఇచ్చారని, అవి ఇప్పటి వరకు జరగలేదని చెప్పారు.
అధికారులు స్పందించి పంటలు వేసుకునేందుకు వీలుగా నెల రోజుల్లోపు తమకు రావాల్సిన నష్టపరిహారం వచ్చే విధంగా చూడాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జొన్న శివశంకర్రావు, పసుపు రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మలక శివసామిరెడ్డి, నాదెండ్ల చంద్రశేఖర్, రావి ప్రసాద్, చెక్క రవి, బొమ్మారెడ్డి, శివారెడ్డి, ఆర్న వెంకటప్పారెడ్డి, శేషిరెడ్డి, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 2024 జనవరి 19న దుగ్గ్యాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో లక్షల టన్నుల పసుపు అగ్నికి ఆహుతయింది. ఆ క్రమంలో శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ యజమాని ఇన్సూరెన్స్ని చాలా తక్కువ కట్టి రైతులకి అన్యాయం చేసిన, రైతాంగం ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఆ రోజు ధర కింటా 13,000 రూపాయల ధర పలుకుతూ ఉన్న క్రమంలో రైతాంగం తీవ్ర ఆందోళనలో అనేక ఆందోళనలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు, ధర్నాలు చేసిన ఫలితంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంఘాలతోనూ అదేవిధంగా అధికార యంత్రాంగంతోనూ సంప్రదింపులు జరిపి కోల్డ్ స్టోరేజ్ యజమానితో సంప్రదింపులు జరిపి కింటాకు 7,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి ఇప్పటికి 9 నెలలు అవుతా ఉన్నా ఇంతవరకు 15 కోట్ల రూపాయలు మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయ్యాయి అని చెబుతూ ఉన్నారు. ఇంకా సుమారుగా 40 కోట్ల రూపాయలు రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఈ 17 నెలల కాలంలో రైతాంగం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఖరీఫ్ సీజన్ వచ్చేసింది, రైతులు పెట్టుబడికి చాలా అవసరంగా ఉంది. అందుకని తక్షణమే ఈ యొక్క 7,000 రూపాయలు ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ 7,000 రూపాయలు తక్షణమే ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి తీసుకొచ్చి రైతులకు ఇవ్వాలని చెప్పేసి రైతు సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఆందోళన, తెనాలి ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, ఆ ఇన్సూరెన్స్ కంపెనీ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి ఇప్పుడు జనవరి పోయి ఇవాళ మళ్ళీ జూన్ వచ్చింది. అయినా కానీ ఇంతవరకు అతిగతి లేదు. అధికారులు ఏదో పాపం జిల్లా కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ గారు కానీ కష్టపడుతున్నారు, మా కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ పైనుంచి రావాల్సిన ప్రభుత్వం నుంచి రావాలి. ఇన్సూరెన్స్ ఎంత డబ్బులు వస్తాయి తెలియదు. ఆ మిగిలిన దాన్ని మరి ప్రభుత్వం ఆ లోటు భర్తీ చేయాలి. 7,000 రూపాయలు, ఆ 7,000 రూపాయలు వస్తే రైతులకి. కానీ ఆ రోజు అచ్చెన్నాయుడు గారి దగ్గర ఒప్పందం మేము అడిగింది ఏంటంటే 10,000 అయినా లేకపోతే రైతుకి ఉపయోగపడదు, 10,000 ఇప్పించండి అని అడిగాం. కానీ అటు చేసి 7,000కి ఒప్పందం జరిగింది, సంతకాలు చేసాం. కానీ ఆ 7,000 ఇవ్వటానికి కూడా ఇప్పుడు 7 నెలలు దాటింది. అందుకని ఇప్పటికైనా సరే ప్రభుత్వం, ఇందాక సబ్ కలెక్టర్ గారు చెప్పారు, ఇంకొక వారం రోజుల లోపల వస్తాయి డబ్బులు, మీకు ఏమీ ఇబ్బంది పడొద్దు అని చెప్పారు. ఈ వారం రోజులు రాకపోతే మళ్ళీ సోమవారం మేము పెద్ద ఎత్తున రైతాంగాన్ని సమీకరించి ఈ తెనాలి పట్టణంలో ఆందోళన చేస్తాం. అవసరమైతే యూనియన్ ఇన్సూరెన్స్ కంపెనీకి తాళాలు కూడా వేయడానికి సిద్ధపడతామని. మేము అప్పులు తీసుకుని వ్యవసాయం చేసి నేను 3 సంవత్సరాలు పండించి దాంట్లో పెట్టానండి 280 బస్తాలు. 3 సంవత్సరాల పంట అది. పంట పండించి దాచుకుని రేట్లు లేవు అనుకుంటా ఆపాము. రేట్ వచ్చిన తర్వాత అమ్ముకుంటే ఇట్లా అగ్ని ప్రమాదం జరిగింది. ఇప్పుడు అవి కూడా ఈ 3 సంవత్సరాల నుంచి బాకీలు తెచ్చి వ్యవసాయం చేయటమే. సొంత డబ్బులేవు నిల్వ లేవు మా దగ్గర. బాకీలు తెచ్చి వడ్డీలకు తెచ్చి వ్యవసాయం చేస్తుంటే ఇప్పుడు అది బూడిదైపోయిన తర్వాత ఈ బాకీలందరూ ఎగబడి నానా యాగీలు చేస్తున్నారు. ఏం చేయాలో తెలియట్లా. కుంటపాలు వాళ్ళకే ఇచ్చేసారు. చూసుకోండి రా, మీరు ఎవరో ఒకరు తీసుకోండి అని చెప్పి వాళ్ళకే ఇచ్చేసారు. ఇప్పుడు ఏం సెంటు లేదు, రూపాయి లేదు. వ్యవసాయం చేద్దామంటే ఎవడు కౌలుకి ఇచ్చేవాడు కూడా లేడు. కౌలు అడుగుతుంటే డబ్బు కట్టండి అంటున్నారు. ఏం చేయాలి? మేము ఆత్మహత్య చేసుకుందామా అని అంత ఇది వస్తుంది. అసలు ఏది అప్పులాలు వచ్చి ఎగబడి గోల్ చేస్తుంటే ఏం చేయాలో తెలియట్లా. మరి ఈరోజు సబ్ కలెక్టర్ గారు చెప్పారు 1 వారంలో వస్తాయి అని. అది కూడా నమ్ముతున్నాం. రాలేదనుకోండి నిరాహార దీక్ష చేస్తాయి. అమరణ నిరాహార. ఈ నెల 21వ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పురపాలక సంఘ ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. స్థానిక రజక పార్కు వద్ద నుండి ప్రారంభమైన ఈ ర్యాలీలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, తహసీల్దార్ గోపాలకృష్ణ, స్థానిక ప్రజలు, మున్సిపల్ అవుట్డోర్, ఇండోర్ సిబ్బంది తదితరులు పాల్గొని ర్యాలీని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ జెండా ఊపి ప్రారంభించారు. రజక చెరువు నుండి నెహ్రూ రోడ్డు, గాంధీ చౌక్, బోస్ రోడ్డు మీదుగా సత్యనారాయణ టాకీస్ రోడ్డు వరకు ర్యాలీ చేశారు. బోస్ రోడ్డు కూడలిలో మానవహారం నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ మాట్లాడుతూ యోగాతో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని, మానసిక ప్రశాంతత కలుగుతుందని అన్నారు. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ
పట్టణంలో ఆయా ప్రాంతాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వీటిని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీమతి అత్తోట నాగవేణి, 38వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి వి విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీ వి లక్ష్మీపతి, మేనేజర్ శ్రీ విలియం జైకర్, మున్సిపల్ డిఈ శ్రీనివాసులు మరియు మున్సిపల్ ఆఫీస్ అవుట్డోర్ మరియు ఇండోర్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చక్కని కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే ప్రతిరోజు ఈ యోగా కార్యక్రమాలు ప్రజలందరూ కూడా సజీవం చేసుకోవాలి. అలానే ఈ భారీ ర్యాలీతో ఈరోజు మన రచిక చెరువు దగ్గర నుంచి సత్యనారాయణ పార్క్ దాకా భారీ ర్యాలీతో చేయటం జరిగింది. ఈ రోజున ప్రతి ఒక్కరూ యోగా అనేది 24 గంటల్లో ఒక 40 నిమిషాలు ఒక యోగా అనేది మీరు చేస్తే మన మనసుకు కూడా ప్రశాంతత ఉండదు, అలానే మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇలా ఈ యోగాకి ఒక టైం కేటాయించి పొద్దున్నే మార్నింగ్ 6 నుంచి అలానే 7 వరకన్నా మన ప్రశాంతత కోసం మన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. కాబట్టి ప్రజలందరూ ఇవి చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి యోగా కార్యక్రమాన్ని మరి మన తెనాలి నియోజకవర్గంలో తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో మరి మన చైర్మన్ గారు, కమిషనర్ గారు, మరి పురపాలక సిబ్బంది అందరితో కూడా కలిసి మన తెనాలి ప్రాంత ప్రజలతో అందరితో కూడా కలిసి ఈ యొక్క ర్యాలీని నిర్వహించడం చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే యోగా కార్యక్రమానికి మరి దీని యొక్క సూచన ఏంటంటే మనము యోగా చేద్దాము, అందరము ఆరోగ్యంగా ఉందాం. మరి ఈ రోజుల్లో ఎంతోమంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మన పట్టణం నుంచి కూడా విశాఖపట్నానికి వెళ్ళి అక్కడ యోగా కార్యక్రమాలు పాల్పంచుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వారందరికీ కూడా స్వాగతం చెప్తున్నాం. సో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనేసి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నాం. ఇప్పుడు సిపి గారు ఆనరబుల్ అందరూ కూడా ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేందుకు యోగా చాలా ఉపయోగకరం. ఇందులో భాగంగా పెద్దలందరూ కూడా యోగాసనాలు కూడా వేసి చూపించారు. అట్లాగే మనం ఈరోజు రజిక చెరువు నుంచి ఇక్కడ సత్యనారాయణ టాకీస్ దాకా ర్యాలీ నిర్వహించాం. రాబోయే మన జూన్ 21న యోగా డే కూడా అందరూ మన తెనాలి పట్టణ మండల ప్రజలందరూ పాల్గొని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 4 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కార వేదికకు సర్వేకు సంబంధించి 1 రేషన్ కార్డుకు సంబంధించి 1 దేవాదాయ శాఖ చంద్రభూమి ఆక్రమణకు గురవుతోందని దానిని సర్వే చేయించాల్సిందిగా మరొకటి వాటితో పాటు కొడుకు తమను ఇబ్బంది పెడుతున్నారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ తల్లిదండ్రులను వృద్ధాప్యంలో చూడాల్సిన బాధ్యత కొడుకులపై ఉందని అన్నారు. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే వారిని పిలిపించి వారికి అర్థమయ్యే రీతిలో కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 4 అర్జీలు అందినాయి. అందులో ఒకటి సర్వేకి సంబంధించింది, ఒకటేమో రేషన్ కార్డు రిలేటెడ్గా ఉంది, ఒకటేమో ఎండోమెంట్ ల్యాండ్స్ని ఎవరో కొంతమంది ఆక్రమిస్తున్నారని చెప్పేసి కొలకలూరు నుంచి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. అలాగే ఒకటి తాడిపోయిన శివ వెంకట్రావు అని ఆయన కొడుకు ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి వచ్చింది. ఈ 4 అర్జీలు కూడా ఏవైతే నిర్ణీత పద్ధతిలో ఎలా అయితే పరిష్కరించాలో ఆ విధంగా పరిష్కరిస్తూ ఉంటాం. ఈ 4వ అర్జీ చూసిన తర్వాత మరి ముఖ్యంగా కొంచెం మనసుకు కూడా కష్టంగా అనిపిస్తుంది. మా దగ్గరికి ఈ గ్రీవెన్సెస్లో వచ్చే అర్జీలన్నీ కూడా తల్లిదండ్రులని సరిగ్గా చూసుకోవట్లేదు, కొడుకు తంతున్నాడు, కొడుతున్నాడు వచ్చి అనే అర్జీలు ఈరోజు 3 వచ్చారు కౌన్సిలింగ్కి. సో దీని విషయంలో అప్రాప్రియేట్గా కన్సల్టేషన్ ఆఫీసర్గా డిఎస్పీ గారు ఉంటారు, పోలీస్ వారి సహకారంతో వీళ్ళకి ఏ భాషలో ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా కౌన్సిలింగ్ కూడా ఇస్తాం. పేరెంట్స్ని చూసుకోవడం చక్కగా అనేది మన బాధ్యత. దయచేసి ఇట్లాగా తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళకి ఒక గుణపాఠంగా ఉండే విధంగా కూడా చట్టం ఎలా అయితే అప్రాప్రియేట్గా ఉంటుందో ఆ విధంగా చర్యలు తీసుకుంటాం. పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్లో కాలువలు, రోడ్లు, సంక్షేమ పథకాలకు సంబంధించి వివిధ రకాల అర్జీలు వచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను కమిషనర్ స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అర్జీలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా పురపాలక సంఘాలకు సహకరించాలని, రోడ్లపై కాలువల్లో చెత్త వేయకుండా ఉండాలని కోరారు.
రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని కాలువల్లో పూడిక తీస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో ఆయా ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు ఉన్న యజమానులు వాటిని పిచ్చి మొక్కలు పెరగకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయించుకోవాలని, అలా చేయించని పక్షంలో పురపాలక సంఘం శుభ్రం చేయించి ఆ మొత్తాన్ని పనులు కలిపి వసూలు చేయటం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఎం లక్ష్మీపతిరావు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ఆఫీస్ నందు ఈ యొక్క గ్రీవెన్స్ డేను చేస్తున్నారు. అందులో భాగంగానే తెనాలి పురపాలక సంఘం నుండి కూడా ఈ యొక్క గ్రీవెన్స్ డేను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి సోమవారం నాడు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అవి ప్రజలకు అవసరమైన సదుపాయాలటువంటి కాలువలు కానీ, రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, వాట్సాప్లో కానీ ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని సంబంధిత శాఖల ద్వారా చేయలేనిది కనుక నాన్ ఫైనాన్షియల్ అయితే కనుక వెంటనే చేస్తున్నాం. ఫైనాన్స్తో కూడుకున్న వ్యవహారాలు అయితే కనుక ఆ ప్రకారంగా నిధుల లభ్యతను, అలాగే గౌరవ ప్రజాప్రతినిధుల యొక్క ఇది ప్లస్ అక్కడ ఉన్నటువంటి అవసరాన్ని బట్టి వెంటనే వర్క్స్ టేకప్ చేయడం అవుతూ ఉంది. అదేవిధంగా సంక్షేమ పథకాలకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులు కూడా పరిష్కరించడం అవుతుంది. కనుక ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకొని ప్రతి సోమవారం నాడు ఇక్కడ మున్సిపల్ ఆఫీసులో ఉన్నటువంటి గ్రీవెన్స్ డేను సద్వినియోగపరచాల్సిందిగా కోరుతున్నాం. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి ధర్మసత్రం తాలూకు భూమిని సర్వే చేయించి అన్యాక్రాంతం కాకుండా చూడాలని గ్రామస్తులు సోమవారం తహసీల్దార్ గోపాలకృష్ణకు వినతి పత్రం సమర్పించారు. తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజల సమస్యల పరిష్కార వేదికలో కొలకలూరు గ్రామానికి చెందిన గ్రామస్తులు తమ గ్రామంలో 1921వ సంవత్సరంలో దాతలు సత్రం కోసం ఇచ్చిన భూమి, అందులో ఉన్న పెంకుటిల్లు శిథిలావస్థకు చేరాయని, దీంతో పాటు ఆ స్థలం అన్యాక్రాంతం అయ్యే అవకాశం ఉందని, కావున సర్వే చేయించాలని వినతి పత్రంలో కోరారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ దాతలు ఇచ్చిన స్థలాన్ని కొంతకాలం క్రితం దేవాదాయ శాఖకు అప్పగించడం జరిగిందని, వారు కూడా పట్టించుకోకపోవడంతో సుమారు 10 సెంట్ల భూమి శిథిలావస్థకు చేరి అన్యాక్రాంతం అవుతోందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భూమిని సర్వే చేసి అన్యాక్రాంతం కాకుండా చూడాలని వారు కోరారు. ఆలపాటి లక్ష్మయ్య, శివారెడ్డి, నాగభూషణం శ్రీనివాస్, తోట లక్ష్మయ్య, లక్ష్మీకాంతరావు తదితరులు వినతి పత్రం సమర్పించిన వారిలో ఉన్నారు. ఈరోజు గ్రీవెన్స్కి కొలకలూరు నుంచి ఒక సబ్జెక్ట్ తీసుకొని వచ్చామండి. అది మా పురాతన కాలంలో 1921లో సత్యనారాయణ ధర్మసత్రం అని ఒకటి ఏర్పాటు చేశారు. మా సొంత ఆస్తుల నుంచి తీసి బాటసారులకి ఆ రోజున 2 మనుషులకు భోజనం పెట్టి అక్కడ నివాసం ఉండేటట్లుగా నడక మార్గమే ఉండేది కాబట్టి ఆ రోజుల్లో ఆ ఏర్పాటు చేస్తున్నారు మా పూర్వీకులు. అది అన్యాక్రాంతం కాకుండా ఆ 18 సెంట్లు 2 గజాలని గవర్నమెంట్ దేవాదాయ ధర్మశాఖకి మేము వారికి అప్పచెప్పాము. 1937లో ఒక షెడ్యూలు, 1947లో ఒక షెడ్యూల్ ప్రకారం దేవాదాయ శాఖకి అది ఇవ్వటం జరిగింది. దాన్ని ఇంతవరకు కూడా అది పడిపోయి ఖాళీగా ఉండటం, ఇప్పుడున్న ప్రభుత్వం వారు సనాతన ధర్మాన్ని ఒక రూపం దాల్చారు. అందువలన మాలో సంతోషం వచ్చి ఆ 18 సెంట్లు అన్యాక్రాంతం కాకుండా అది ప్రభుత్వానికి ఉపయోగపడాలి, ఆ లాభం దాని మీద వచ్చే బెనిఫిట్ అనేది ప్రజలకు ఉపయోగపడాలనే సదుద్దేశంతో ఈరోజు ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ ఇవ్వటం జరిగింది. వారు చక్కగా స్పందించారు, ఎంతో ఆనందం మాకేసింది. ఇట్లా ముందుకెళ్ళి పెద్దలు ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని, ఎమ్మెల్సీ గారిని, మంత్రి గారిని వీళ్ళందరినీ కూడా అప్రోచ్ అయ్యి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా అది నెరవేరే వరకు చేస్తామని చెప్పి సంకల్పం తీసుకున్నాము. ఆ సంకల్పంతో ముందుకెళ్తామని మీ అందరికీ కూడా. పూర్వం అక్కడ ధర్మసత్రంలో వచ్చిన బాటసారులకి ఇద్దరికి రోజు ప్రతి నిత్య అన్నదాన కార్యక్రమం చేసేవాళ్ళు. బాటసారులు వచ్చి అక్కడికి వచ్చి ఉండి ఒక రోజు కానీ 2 రోజులు కానీ ఉండి వెళ్తూ ఉండేవాళ్ళు. అప్పుడు నడకన వెళ్ళేవాళ్ళు కదా, అందుకని ఆ బ్రాహ్మణులు పొలం కూడా కొంత ఉంది. ఆ పొలం అనుభవిస్తూ 2.5 సెంట్లు 2.5 ఎకరాలు అనుభవిస్తూ ఇద్దరికి మాత్రం అన్నదానం చేస్తూ ఉండేవాళ్ళు. అది ఇప్పుడు జరగటం లేదు, అదంతా కూడా శిథిలావస్థలో ఉంది. దయచేసి దాన్ని మరలా పునరావృతం చేసి గవర్నమెంట్ గారు దాన్ని చర్య తీసుకొని
ప్రజలకు మంచి చేయాలని 3 కోట్ల రూపాయలు 3 కోట్ల విలువ కలిగిన అమరావతి మహిళల గురించి అసభ్యంగా మాట్లాడిన కృష్ణంరాజును అందుకు మద్దతు పలుకుతున్న కొమ్మినేనిని వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళా నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం అమరావతి మహిళలను కృష్ణంరాజు కించపరిచే విధంగా మాట్లాడిన ఘటనను నిరసిస్తూ తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలుగు మహిళా నాయకులు మాట్లాడుతూ మహిళలను అగౌరవపరిచే విధంగా కృష్ణంరాజు వేశ్యలతో పోల్చి మాట్లాడటం సరైంది కాదని, అందుకు రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. బుద్ధి తక్కువగా కృష్ణంరాజు మాట్లాడుతూ ఉంటే అందుకు సీనియర్ జర్నలిస్టులు అని చెప్పుకునే కొమ్మినేని వత్తాసు పలకటం హేయమైన చర్య అని దుయ్యపట్టారు. ఇప్పటికైనా కృష్ణంరాజు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి అనిత ఇటువంటి అరాచక శక్తులను వెంటనే అరెస్ట్ చేయించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో దివి అనిత, వాసిరెడ్డి సులోచన, గుమ్మడి భారతి, యనమల అనిత, కామేశ్వరి సీతారత్నం, కోటేశ్వరి, మధు, పార్వతి తదితరులు పాల్గొన్నారు. మొన్న సాక్షి మీడియాలో అమరావతి రైతుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు గారు వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారండి. ఆ రోజు ఇవాళ కూడా అలాగే మాట్లాడుతున్నారు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారండి మహిళల్ని. ఇవన్నీ మేము ఖండిస్తూ తెనాలి నియోజకవర్గం నుంచి మహిళలందరము ఈ ప్రెస్ మీట్ని నిర్వహిస్తున్నామండి. వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారండి. అది ఆలోచించుకొని ప్రతి ఒక్క మగ మనిషి ఈ అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఆడవాళ్ళని గౌరవిస్తూ మన సాంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకెళ్ళాలని ఈ విధంగా కోరుకుంటున్నామండి. మొన్న ఏదైతే సాక్షి మీడియా సాక్షిగా వాళ్ళు ఇష్టానుసారంగా మరొకసారి మహిళలని అవమానిస్తూ మొదలుపెట్టారో వాళ్ళందరికీ విన్నవించుకుంటుంది ఏంటంటే, ఈ రోజున అమరావతి ఎక్కడ డెవలప్ అయిపోతుందో, బాబు గారికి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందో, ఎక్కడ అమరావతికి ఏదో జరిగిపోతుంది, అలాంటి అమరావతిని ఎక్కడ మళ్ళీ ఆయన మంచి స్థానంలో నిలబెడతారో, ఆయనకి ఎక్కడ పేరు వచ్చేస్తుందని మీ ఇష్టానుసారంగా నోరు అదుపులో పెట్టుకోకుండా మరొక్కసారి ఆడవాళ్ళని వేసేలంటూ నీ సొంత ఛానల్లో, పైగా ఆ సొంత ఛానళ్ళకి సాక్షికి వేదికగా సీఈఓగా ఉంది కూడా ఒక మహిళే, భారతిరెడ్డి గారు. దీన్ని నిజంగా మీరు ఖండించాలి. మీరు ఎందుకు ఖండించలేకపోతున్నారు? దీని గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఒకటే చెప్తున్నాము, సారీ అని చెప్పేసి మీ ఇష్టానుసారంగా మేము కూడా ఎవరినన్నా చొప్పు పెట్టి కొట్టి సారీ అని అంటే ఎవరు ఊరుకోరు కదా. మేము ఒకటే చెప్తున్నాము, కృష్ణంరాజు గారు క్షమాపణ చెప్పడమే కాదు, ఆయన మీద కూడా హోంమంత్రి గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ మీద ఒకసారి చర్య తీసుకుంటే ఇంకెవడన్నా సోషల్ మీడియాలో ఆడవాళ్ళ గురించి కానీ ఇంకెవరి గురించి అన్నా కానీ అసభ్యంగా మాట్లాడాలి అంటే వాడి వెన్నులో వణుకు పుట్టే విధంగా మీరు ఈ చర్యలు దీని మీద దృష్టి సాధించి చర్య తీసుకోవాలని నాకు క్షమాపణ చెప్పాలని లేదు. నేను చెప్పింది తప్పు అయితే నేను అందరికీ క్షమాపణ చెప్పడానికి రెడీ. కానీ మా జగన్ గారిని, భారతి గారిని బాధ పెట్టేలా ఉన్నాయి ఈ వ్యాఖ్యలన్నీ కూడాను. అందుకే నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పి మాట్లాడారు. ఇది కూడా ఒక క్షమాపణేనా? ఇటువంటి మాటలు మాట్లాడుకోవడానికి మీ మీడియా ఛానల్ ఉంది. ఇంతకింతకు దిగజారిపోతానే ఉన్నారు. ఇవాళ అదే రాజధాని పునర్నిర్మాణం జరుగుతుంది, అది జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు వేల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నారు, అది జీర్ణించుకోలేకపోతున్నారు. అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అని జర్నలిస్టు కృష్ణంరాజు పేర్కొనటం మహిళలను అగౌరవపరచటమేనని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చందు సాంబశివుడు అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజధాని అమరావతి మహిళలపై విమర్శలు చేయటం అనాగరిక చర్య అని అన్నారు. వైసీపీ పాలనలో 3 రాజధానుల పేరిట జగన్ ప్రభుత్వం చేసిన నిర్వాకం పర్యవసానమే ఇటువంటి వ్యాఖ్యలకు కారణమని, వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆనాడు మహిళలకు గౌరవం లేకుండా పోయిందని విమర్శించారు. కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను కొమ్మినేని శ్రీనివాసరావు సమర్థించడం సరైనది కాదని అన్నారు. మీడియా రంగంలో రాజకీయ పార్టీలు ప్రవేశించి వ్యవస్థను పాడు చేస్తున్నాయని, మీడియా యాజమాన్యాలు కూడా సమాజహితమైన వార్తలు ప్రసారం చేయాలని కోరారు. కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, ఉపాధ్యక్షుడు గుర్రపు ద్వారకా శ్రీనివాసరావు, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. మొన్న ఒక సాక్షి లైవ్ ఛానల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఇది దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అని ఒక విలేకరి జర్నలిస్టు కృష్ణరాజు మాట్లాడటం, దాన్ని ఖండించకుండా ఉండటం శ్రీనివాసరావు అని అతను, కొమ్మినేని శ్రీనివాసరావు, ఇది చాలా దౌర్భాగ్యం. దాన్ని పూర్తిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున, మా వ్యక్తిగతంగా అంత తరఫున ఖండిస్తున్నాం. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి మన ప్రాంత నాయకులందరూ కూడా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత రాష్ట్రానికి మధ్య భాగంలో ఉంటుందని ఎప్పటి నుంచో గుంటూరు విజయవాడ మధ్యలో 1953లో 52లో కూడా రాజధాని కావాలన్నారు. ఇది మొత్తానికి మధ్యగా ఉంటుందని అమరావతిని పెట్టడం నిర్ణయించడం జరిగింది అప్పుడు ప్రభుత్వం. అప్పుడు కూడా ఎలక్టెడ్ ప్రభుత్వమే. ఇలాంటి మాటలు శ్మశానం అనేది వేసిన రాజధాని అనేది మాటలు ఇది చాలా శుద్ధ తప్పు అని చెప్పి మనం ఖండిస్తూ అలా ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు. ఈ సెక్స్ వర్కర్స్ అనేది ఎక్కడో ఒకసారి నేను చదివా, అందులో మొత్తం కొన్ని అన్ని రాష్ట్రాల మీద ఇస్తా ఏపీలోని కొంత ఇచ్చాడు, అంతేగాని స్పెసిఫిక్గా విజయవాడకో గుంటూరుకో అమరావతికో ఎక్కడ రాయాలి. అసలు మానవ స్వభావం ప్రపంచం మొత్తం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనిషి స్వభావం ప్రపంచం మొత్తం మీద ఉంటుంది. అది అన్ని దేశాల్లో ఉంటాయి, అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి. ఒకసారి ఎక్కువ తక్కువ. ఎప్పుడైతే మన ప్రాంతాన్ని, మన గుంటూరు కృష్ణా ప్రాంతాన్ని, ఈ అమరావతి ప్రాంతాన్ని కించపరుస్తుంటే పార్టీలకు అతీతంగా అందరూ ఖండించాల్సిన బాధ్యత మన నాయకుల మీద ఉన్నది అని చెప్పేసి మనం చూస్తున్నాం. మీరు ప్రెస్ కనుక ప్రెస్ని ఇది 4వ ఎస్టేటు 4th ఎస్టేటు, ఇది ప్రెస్కి జర్నలిజంలో మాకు ఫెసిలిటీస్ కావాలి, ఈ కావాలి అవి కావాలి అడిగేటప్పుడు మీరు నిష్పక్షపాతంగా ఉండాల్సిన బాధ్యత జర్నలిస్టుల మీద ఉంది. తర్వాత ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అక్కడ ఉంది కదా మొత్తం దేశాన్ని మొత్తానికి, అది కూడా చూసుకుంటూ ఈ పెయిడ్ వార్తలను కానీ ఇది పార్షియాలిటీ పక్షపాత వైఖరిని వచ్చేటువంటి ఈ ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ మీడియాని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రెస్ కౌన్సిల్ మీద ఉందని చెప్పేసి ఇంకొకసారి మనవి చేస్తూ. రైల్వే స్టేషన్ రోడ్లో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు 3 టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ కరీముల్లా తెలిపారు. స్టేషన్ రోడ్లో మూసి ఉన్న ఓ దుకాణం ముందు మృతదేహం పడి ఉన్నట్లు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి మెడకు కండువ చుట్టి ఉరివేసినట్లు కనపడుతోందని, ఈ విషయంపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి మృతికి గల కారణాలపై విచారణ చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణ అభివృద్ధిలో ప్రజలందరూ సహకరించాలి. ప్రజావాణి సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శేషన్న. అంతర్జాతీయ యోగా డేని పురస్కరించుకుని పట్టణంలో ర్యాలీ. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కు 4 అర్జీలు. కొలకలూరు సత్యనారాయణ స్వామి ధర్మసత్రం భూమిని సర్వే చేయించాలి గ్రామస్తులు. రైల్వే స్టేషన్ రోడ్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం అనుమానాస్పద మృతిగా భావిస్తున్న పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.